నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో నవంబర్ మాసం గురుగారు, కార్తీక మాసం, వృషభ రాశి వారి పరిస్థితి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, ఓవరాల్గా ఎలాంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది వృషభ రాశి ఏదైతే ఉందో, ఈ యొక్క నవంబర్ మాసం 2025 సంవత్సరం నవంబర్ మాసం, ఈ యొక్క నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. గత 4-5 మాసాలుగా చూసుకున్నట్టయితే కనుక వీరికి మిశ్రమ ఫలితాలతో పాటు పితృదోషాలు, వాటితో పాటు నరదిష్టి నరఘోష కూడా ఉంది. ఎందుకంటే నలుగురిని కలుపుకుపోయేటువంటి తత్వము, నలుగురితో ఒకటిలా ఉండాలనుకుంటున్న తత్వము, అంతా కూడా ఉన్నది పంచిపెట్టాలనేటువంటి తత్వము, ప్రేమ అనురాగం ఆప్యాయత లాంటి ఉండేటువంటి భావన వీరిలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీరికి నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ గ్రహాలు కూడా సానుకూలంగా లేకపోవడం వలన వీరికి కొంతమేర ఎక్కువ నరదిష్టి అనేది చూపిస్తూ ఉంది. పితృదోషాలు కూడా కలిసి వచ్చే వీళ్ళతో పాటు. కాబట్టి వీరు అనుకున్నటువంటి స్థాయిలో ఎదగలేకపోవడం, అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేకపోవడం అనేది జరుగుతూ ఉన్నాయి పోయినటువంటి అక్టోబర్ మాసం వరకు కూడాను కొంతమేర. ఇక అక్టోబర్ 18వ తారీఖున మారినటువంటి గురువు, ఏదైతే 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు 3వ స్థానంలోకి రావడము, అలానే 11వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా వక్రంలో ఉండటము, గురువు ఇప్పుడేమో వక్రంలోకి వెళ్ళిపోవటము, నవంబర్ 23వ తారీఖున గురువు వక్రంలో నుంచి శని వక్రం నుంచి స్ట్రైట్గా రావటము, ఇవన్నీ కూడా మళ్ళీ అందులోనూ బుధుడు మారటము, శుక్రుడు మారటము, రవి మారటము, ఇవన్నీ కూడా వీరికి కొంతమేర ఈ యొక్క నవంబర్ మాసంలో సానుకూల పరిస్థితికి ఏర్పడుతూ ఉంది. అలా అందులోనూ ముఖ్యంగా వీరి దాంట్లో శుక్రుడు మారటం, ఈ శుక్రుడు మారటం వలన వీరి మీద చెడు ప్రయత్నాలు కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు వ్యసనాలు కానీ, వీరి మీద ఏదైనా ఇలా బతుకుతున్నారు అని చెప్పేసి చేయించేటువంటి చెడు కానీ ఏదైనా ఉంటే కూడా ఈ నవంబర్ మాసంలో ఈ బుధుడు మారడం, శుక్రుడు మారడంతో కొంతమేర అవన్నీ వెళ్ళిపోయినాయి. తర్వాత వీరికి పోయినటువంటి మాసాలు కొన్ని మాట్లాడుకున్నట్టయితే కనుక గత 4 మాసాలుగా కూడా శుక్రుడు బలహీనంగా ఉండడంతో శత్రువుల భయం కూడా ఎక్కువగా కనిపించేది, ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా కనిపించేవి. అందులోనూ స్త్రీ దోషాలు కూడా బాగా, ఎవరితోనైనా మాట్లాడితే కూడా గొడవలు అవటము, అది ఎక్కడ దాకా దారిదీటు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా కొంతమేర పటాపంచలు అయిపోయి గ్రహాల సానుకూలత, శుక్రుడు మారడంతోనూ, బుధుడు మారడంతో, రవి 15వ తారీఖు మారడంతోనూ, రవి 15వ తారీఖు మనకి తులారాశికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా బుధ కురువులు కలవటము, ఇవన్నీ కూడా వీరికి కొంతమేర సానుకూలంగా ఉండేసి నవంబర్ మాసంలో పెళ్లి సంబంధాలు కుదిరేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ యొక్క వృషభ రాశి వారు నలుగురిని కలుపుకూలగా వెళ్ళేటువంటి పనులు ఏదైతే ఉందో అలాంటి వాటిలో చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, రైతులుగా పొలాలు తీసుకుని వేసేదానికి కావచ్చు, రాజకీయ రంగంలో, సినీ రంగంలో నలుగురితో ఏదైతే ఉందో, ఇండస్ట్రీస్ కానీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా పెద్దగా వెదజల్లి రాణించేలాగా బాగా కనిపిస్తోంది. ఎందుకంటే బుధుడు కూడా వీరికి సానుకూలంగా 185 డిగ్రీల్లో బుధుడు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున వీరికి అన్ని రకాల సానుకూలంగా కనిపిస్తూ ఉంది. అందులోనూ గురువు కూడా మనకి 3వ స్థానంలో ఉండడం పర్వాలేదు, పెళ్లిళ్ళు కూడా చేసుకునే దానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతవరకు ఆగుతానంటే మాత్రము ఫిబ్రవరి కాదు, వచ్చే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాఘమాసం వరకు కూడా ఆగితే మంచిది. ఆ కొందరగా ఉంది అనుకుంటే పెళ్లి చేసుకుంటే పెద్ద ఇబ్బంది పడేటువంటిది మధ్యస్థగా అయితే కనిపిస్తుంది. ఇకపోతే వీరిలో విదేశీ ప్రయత్నం ఎవరైనా చేస్తున్నట్టయితే, ఇంతకుముందు చేసి నష్టపోయి మోసపోయి ఉన్నట్టయితే కనుక అలాంటి ఏజెంట్లకి డబ్బులు పెట్టకుండా, అలాంటి ఆఫీసులకి డబ్బులు పెట్టకుండా, బ్రోకర్లకి డబ్బులు పెట్టకుండా వీరిగా ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్ళేలా కనిపిస్తుంది. నవంబర్ కాదు, రానటువంటి మాసం డిసెంబర్ 15వ తారీఖు లోపు అయితే వీరు విదేశాల్లో కనిపిస్తుంది. అలానే నవంబర్ మాసంలో మారేటువంటి శని భగవానుడు 23వ తారీఖు మారతారు. కాబట్టి 23వ తారీఖు లోపే కనుక వీరు ఏదన్నా మంచి కార్యక్రమం మొదలు పెట్టుకున్నట్టయితే విదేశాలకు కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు, ఏదైనా కస్టమర్తో మాట్లాడే విధానం కావచ్చు, మార్కెటింగ్ రంగాలు కావచ్చు, ఏదైనా ఉంటే కూడా 23వ తారీఖు లోపు చేసుకున్నట్టయితే కనుక వీరికి సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు ఆదాయం కూడా వీరికి కొనసాగుతూ ఉంది. ఇక అందులోనూ వృషభ రాశి వారు కాబట్టి నరదిష్టి నరఘోష ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఏం చెందుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది ఎదుటి వారికి తెలియకుండా ఉన్నంత వరకు అయితే వీరికి బాగుంటుంది. ఎందుకంటే మన పక్కన ఉండేవారు మన శత్రువులో ఉంటారు కాబట్టి వీరికి చాలా బాగుంటుంది. అలానే వీరికి ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని రంగాల్లో కూడా వీరికి బాగానే ఉంటుంది. అందులో ఆరోగ్య సమస్యలు కూడా క్షీణించేటువంటి ఆరోగ్య సమస్యలు, సైనిస్ ప్రాబ్లము, అలానే గ్రంథుల్లో ప్రాబ్లం కనిపిస్తూ ఉంది. సైనిస్ తర్వాత థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా వీరికి కనిపిస్తూ ఉంది. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది వీరు. ఆ తర్వాత వీరికి వచ్చేసి ఆదాయ వనరులు కూడా ఈ రంగాల్లో
పెట్టుబడి పెట్టొచ్చు, ఏది మార్కెటింగ్ రంగాల్లో పెట్టుబడి పెట్టొచ్చు, ఆన్లైన్ బిజినెసెస్ కూడా షేర్స్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టొచ్చు. అంతేగాని బెట్టింగ్ లాంటి వాటిలో అయితే పెట్టుబడి పెట్టడానికి అయితే పెద్దగా వీళ్ళకి సానుకూలంగా లేదు. అలానే వీరు గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాల్లో కూడా పెట్టుబడి పెట్టినట్టయితే రానున్నటువంటి కాలంలో బాగుంటుంది. క్రూడ్ ఆయిల్ లాంటి వాటిలో కూడా పెట్టుబడి పెట్టేది బాగుంటుంది. అలానే విద్యా సంస్థల్లో కూడా పెట్టుకున్నట్టయితే కనుక బాగుంటుంది. హాస్పిటల్ రంగాలు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏది షేర్స్ చేసుకునే వాళ్ళు ఈ వృషభ రాశి కాబట్టి 4 రకాల మార్కెటింగ్ లో ఉంటారు. ఒక పని చేయరు వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా 2, 3 లేదా 4 రకాల్లోనే డబ్బు ఆదాయాన్ని వనరులు సృష్టించబడతాయి. వీరికిను అందరికీ తెలియదు. అది వృషభ రాశి వాళ్ళ సంగతి చాలా గొప్పవారు. వాడు ఒకరికి ఎవరైనా 100 రూపాయలు కావాలని వస్తే ఆ 100 రూపాయలు వీళ్ళు జేబులో ఎగురు, ఆ 100 రూపాయలు వచ్చి మార్గాన్ని వెతికి దానిలో తీసిస్తారు. అంత గొప్ప వాళ్ళు వీళ్ళు. కాబట్టి వృషభ రాశి వారు చాలా మేధావులు, సృష్టించబడదగ్గుతారు వాళ్ళు. అందుకని వారికి అన్ని రంగాల్లో బాగుంటుంది. ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు, ఈ స్త్రీలు అయితే అందరినీ ఆకర్షణ చేయగలుగుతారు. వీరు చూడటానికి చాలా చాకచక్యంగాను చాలా సాదాసీదాగా ఉండేటువంటి మనుషులుగా ఉంటారు. మాటలతోనే ఎదుటి వాళ్ళని లాగే బుట్టలో వేసుకుంటారంటారు కదా, అట్లా వేసుకునే తత్వం వీరికి ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా వీరికి కూడా కావాల్సిన పనులు అనేది అవుతాయి. అలానే ప్రత్యేకంగా స్త్రీలకి జాబుల వెసులుబాట్లు కానివ్వండి, జాబు ప్రమోషన్స్ కానివ్వండి, జాబులో ఇంకా వీరిలో జాబులో శాలరీ పెరిగే ఇంప్లిమెంట్స్ ఇంకేదైనా ఉంటే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రయత్నం చేయాలి, ప్రయత్నపూర్వకంగానే అవుతుంది. కాకపోతే ఎప్పుడు ఈ యొక్క నవంబర్ 7వ తారీఖు తర్వాత నవంబర్ 23వ తారీఖు లోపు కనుక ఈ ప్రయత్నం చేస్తా అంటే దాదాపు 15 రోజుల పాటు వీరికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి మంచి జరిగేదానికైతే ఆస్కారం ఉంటుంది. స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి అన్ని రకాల రంగాల్లోనూ భార్య, భర్త, పిల్లలు అందరూ బాగుండాలి, డబ్బు ఆదాయ వనరులు రావాలి అనుకునేటువంటి వృషభ రాశి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారికి పరిహారం అవుతుంది. కనుక ఎక్కడైనా సమీప దూరంలో వాగు, చెరువు, కుంట, ఏరు, సెలయేరు, బ్రహ్మకొండ లాంటివి ఉంటే అక్కడ వీరు కట్టుకున్న బట్టలతో స్నానం ఆచరించేసి వేరే బట్టలు కట్టుకొని ఆ స్నానం చేసిన బట్టలు అక్కడే వదిలేసి కనుక ఒడ్డు మీదకి వచ్చేసి మట్టి ప్రమిదలు 2 వదిలేసి దీపారాయణ చేసుకుంటే కనుక మంచి జరుగుతుంది. అదే కాకుండా అరటి తోరణాల్లో ఒక దీపారాధన చేసేసి ఆ తోరణం నీటిలో వదిలినట్టయితే కనుక ఈ వీరి అనుకున్నటువంటి కోరిక సాదా సీదా వీరి జాతక ప్రకారంగా నిజంగానే కోరిక ఉంది అంటే కనుక ఆ కోరిక నెరవేరేందుకు తొలి అడుగు ఈ యొక్క కార్తీక మాసంలోనే, నవంబర్ మాసంలోనే వీరికి ఈ యొక్క 2020 సంవత్సరం తీరేలాగా అవకాశం ఉంది. కాబట్టి పెళ్లి కాని వారికి, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యేలాగా, ఆదాయ వనరులు సృష్టించేలాగా, ఆరోగ్య సమస్యలు అందరూ బాగుండేలాగా, ఉమ్మడి కుటుంబం ఉండేలాగా, చేసే జాబ్ గ్రోతింగ్ బాగుండేలాగా, కొత్త జాబ్ వచ్చేలాగా, నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చేలాగా, భర్త బాగుండాలనుకోని, పిల్లలు బాగుండాలనుకుని, అత్తం బాగుండాలనుకుని, అందరూ బాగుండాలనుకుని కనుక ఏవైనా స్త్రీ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా వారికి అన్ని రకాల సానుకూలంగా పడుతుంది. ఎవరైనా పెళ్లి కానటువంటి కన్ని పిల్లలు చేసినట్టయితే కనుక వారికి పెళ్లిళ్ళు అవుతాయి, జాబ్లో సెటిల్ అవుతారు. ఎప్పుడు కూడా బాధపడేటువంటి వారు, ఆర్థిక సమస్య, ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండేందుకు స్త్రీలు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారం ఇది. అందులోనూ పురుషులు, స్త్రీలు ఇద్దరు తగినటువంటి విధంగా ఏ రంగంలో ఉన్నా కూడా మంచి సానుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. కాబట్టి అందులోనూ కోర్టులో నడిచేటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా సానుకూల పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ రంగంలో ఉన్నా కూడా మంచి పనులు చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి వీరికి ఉన్న చెడు వేస్తున్నారు వదిలేసి కనుక సానుకూల వాతావరణం ఏర్పరచడానికి నవంబర్ మాసం ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టం అనేది బాగుంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. గురుగారు, ఇప్పుడు గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మీరు చెప్పడం జరిగింది. సో ఎంత చెప్పినా కూడా చాలామంది కొంతమంది అంటూ ఉంటారు, గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు, అయినా కూడా మా జీవితం ఇలా లేదు, మా జీవితంలో ఇలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు. సో అలా జరగకపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాతకంలో ఏమవుతుందంటే, జాతకం అనేది వేరు. జాతకానికి ఈ రోజు కలియుగం చూసేదానికి పనికిరాదు. త్రేతాయుగం, ద్రౌపయుగంలో జాతకం చూసామంటే జాతక ప్రకారంగా పరీక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మానవుల దేవుళ్ళు కాబట్టి వీరికి ఈ రోజున ప్రతిదీ కూడా ఈజీగా కావాలి, ప్రతిదీ కూడా కష్టపడకుండా కావాలి, ఈజీ మనీ కావాలి, కష్టపడకుండా ఏది అన్ని దగ్గర రావాలి వీరికి. అలానే అఫైర్స్ పెట్టుకోవడం, భార్యాభర్తల మధ్య దూరం చేయడం కానివ్వండి, ఈ యొక్క చాతబళ్ళు, ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి ఇలాంటి యక్షిణి విద్యలు చాలా ఉన్నాయి. ధూపవతి, స్పిరిట్స్ ఇలాంటి చాలా రకాలైనటువంటి చెడు క్రియలు ఉన్నాయి. ఇలాంటి చెడు క్రియల్లో ఎవరైనా ఏదైనా చేయించవచ్చు. జాతకంలో అవన్నీ ఉండవండి. జాతకంలో నక్షత్రాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి. వాడికి పరిష్కార మార్గం చూసుకుంటే యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటేనో లేకపోతే ఎక్కడైనా దానాలు చేస్తుంటేనో పరిహారం పోతుంది, తర్వాత బాగుపడతారని చెప్తారు. అలాంటి కాదండి. మనకి ఏదైనా అనేజీ ఉంది, కట్టుదిట్టంగా ఉంది, మనకి ఏ పని అవ్వట్లేదు, మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, కనీసం తినాలన్నా కూడా తిండి ఎక్కట్లేదు, ఆకలి అవ్వట్లేదు, మైండ్ బాగలేదు, ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళట్లేదు, అందరూ దూరం అవుతున్నారు, ఇలాంటివి ఉంటే అది జాతకాల్లో ఉండవు.
ఖచ్చితంగా మన మీద మనం అనుకునేటువంటి వారు మన దగ్గర వారే, మన గురించి తెలిసిన వారే మన మీద నేను చెప్పినటువంటి క్రియలు ఏదో చేయించవచ్చు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ రోజును పట్టేసి నాకేదో గురువుగారు చెప్పారు, జాతకం బాగుందన్నాడు, రేపటి రోజున బాగుందంటే అది ఆశ అంతే, కోరిక. అది కాదు. మనకి జాతకం బాగుందనేది, మన టైం బాగాలేదు, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం తప్పితే దేనికి పనికిరావు. కాబట్టి మనకి ఏదో జరుగుతుంది, దాన్ని గమనించుకోవాలి. మనలో ఉన్న సింప్టమ్స్ ఏదో నడుస్తుంది, కష్టపడి తత్వం ఉంటే నువ్వు ఎందుకు బాగుపడలేవు అంటే నీకేదో జరిగిందని అర్థం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మంచివాడు అంటే ఎవరు లేరు. కాబట్టి మనకి ఏం జరుగుతుందని గమనించుకొని ముందుకు అడుగు వేయాలి. కాబట్టి మన జాతకాలు పక్కన పెట్టేయండి, అవి వాడి పని చేసుకుంటే మనకి ఏం జరిగిందో గమనించుకొని ముందుకు వెళ్తే కనుక మనకి నా దగ్గర రానవసరం. సమీప దూరంలో గురువు ఒరిజినల్ ఉంటే చూపించుకోండి. ఇక లేదు గురువు గారు మరి ఇంత చెప్పారు, మరి గుర్తు చేశారు మాకు, మరి మీకే సందర్శిస్తామంటే కనుక ఖచ్చితంగా అందుబాటులో ఉంటాము, మనకి సంప్రదించవచ్చు. అలానే మన దగ్గర అవన్నీ పోయేదానికి వస్తువులు కూడా సమీపంలో మనకి చేస్తాం. కాబట్టి మన వద్ద చెంతనే వారికి చెంతకే చేర్చడానికి ఉంటారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా సంప్రదించవచ్చు. అలానే ఇలాంటి హిప్నటిజాలు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి దూరంగా ఉండాలి, ఎవరికి చేయించకండి. అలాగే ఏదైనా మీ మీద చేయించి పెడితే కనుక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ మీకు ఉంటాయి, అవి జాతకాల్లో ఉండవు, జాతకాలకు సంబంధించింది కాదు. ఒక కామెంట్ పెట్టేస్తారు, గురువు గారు మీరు చెప్పింది నా జాతకంలో లేదు, అసలు ఇటు జాతకం చూపించుకున్నాడు. కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. ఏదైనా వస్తువు మీకోసం ఇస్తే వ్యాపారం చేస్తున్నారా, ఈ కామెంట్స్ కొంచెం మానుకొని ఖచ్చితంగా చేసేదానికైతే మీకోసం చేస్తున్నాను నేను, నా కోసం నేను చేయట్లేదు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మన వద్దకు వచ్చినా ఎక్కడైనా చూపించుకున్నా కూడా మీకు ముందు బాగుపడేటువంటి లక్షణాలు ఉంటే ఇలాంటివి ఉండదు. ఆ బాగుపడే లక్షణానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి చెడు ప్రయోగాలు ఉన్నాయి, గమనించుకోవాలి. గమనించుకొని అవి తీసేసుకున్నట్టయితేనే జాతక ప్రకారంగా ముందుకు వెళ్తాం. చెడు ఉంది, మంచి ఉంది, మంచి రూట్ వెళ్ళండి, బాగుపడండి. అలానే ఏమవుతుందంటే దీని ద్వారా మనకి ఇక్కడంటే భార్య మీద ఇంకొకటి వ్యసన పట్టము, భర్త మీద ఇంకోళ్ళు ఎవరో వీరి బాధ్యత, బరువు, డబ్బు అంతే బాగుంది చెప్పేసి అని పెళ్లి అయినా కూడా ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు. ఈ ఎఫ్ఐఆర్స్ వల్ల కంఫర్టబిలిటీ కలవటం, అట్రాక్షన్ ఉంటుందేమో, కంఫర్టబిలిటీ ఉంటుంది, దానివల్ల నాశనం అయిపోయినటువంటి జీవితాలు. భర్తని మార్చుకోవాలి, భార్య మార్చుకుంటే వారు ఎదుటి వాళ్ళు ఎవరో హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేసి మార్చేస్తారు. ఇలాంటి జీవితాలు చాలా వరకు కోల్పోతూ ఉన్నారు. ఈ రోజున క్రైమ్ పెరిగిపోతా ఉంది. ఈ రోజున అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ రోజున పిల్లల్ని పట్టుకోకుండా, భర్తను పట్టుకోకుండా, భార్యని పట్టుకోకుండా ఎటువల్ల చెట్టుకోలు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఈ రోజు మనకు వచ్చింది. కాబట్టి రాసులు, జాతకాలు, నక్షత్రాలు, గ్రహాలు, స్థితిగతులు, లేకపోతే దశాంత దశలు ఎక్కడికి పోవు, ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ మనకి ఏదో జరుగుతుందబ్బా, ఈ జరిగేదాన్ని మాత్రం మనం గమనించుకోవాలి. హాస్పిటల్కి వెళ్తే రాదు, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తెలియట్లేదు, ఎఫ్ఐఆర్స్, ఆర్థికం లేదు, జాబ్ లేదు, బిజినెస్ లేదు, ఏమైపోతున్నారు వీళ్ళంతా, ఏం జరుగుతుంది ఎక్కడంతా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీకేదో జరుగుతుంది, ఆ జరిగేది ఏముందో గురువు దగ్గర మాత్రమే మీకు తెలుస్తుంది. కాబట్టి గురువుని సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతికితేనే మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఆ గోల్కి రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. నిరుద్యోగుల పరిస్థితి కూడా, నిరుద్యోగులు, స్త్రీలకైతే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక పురుషులు నిరుద్యోగంగా ఉంటారు. కాబట్టి వీరు కూడా నువ్వులు, ఏదైతే నువ్వులు ఉన్నాయో, నల్ల నువ్వులు, ఇంగువ, ఈ రెండు కూడా కలగలిపి ఒక చిటికెడు తీసుకొని తనకి తాను దిష్టి తీసుకొని పారేడు నీటిలో వేస్తే కనుక నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగమో, వ్యాపారమో, ఏదో ఒక రకమైన అవకాశమో, సానుకూలమైన వాతావరణమో ఖచ్చితంగా వీరికి లభిస్తుంది. వచ్చినటువంటి అవకాశాన్ని కాలు అనుకోకుండా, చేతిని అందిపుచ్చుకొని చిన్నదో పెద్ద అనుకోకుండా చేసినట్టయితే కనుక రానున్న కాలంలో అదే పెద్దదై పెంచి పోషిస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకున్నట్టయితే నవంబర్ మాసంలో ఖచ్చితంగా వీరికి ఉద్యోగం అయితే వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. వీరికి ఇక నరఘోష, నరదృష్టి, శత్రుభయం, దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు? వృషభ రాశి వారికి సాదాసీగా పుట్టిన దగ్గర నుంచి నరదృష్టి, నరఘోషం ఉంటుంది. ఎందుకంటే వీరికి హైపర్ మైండ్ అంటారు. ఎందుకంటే వీరు 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా ముందుగానే వీరు కనిపెడతారు. మనకిప్పుడు ఏ టెక్నాలజీ, మెటావర్స్ టెక్నాలజీ ఈ రోజు వచ్చింది. కానీ ఈ వృషభ రాశి వారు 30,000 సంవత్సరాల క్రితం కనిపెట్టి ఉంటారు. అంత టెక్నాలజీ, నాలెడ్జీ కలిగిన పర్సన్ కాబట్టి ఖచ్చితంగా వీరి మీద నరదృష్టి, నరఘోషం అనేది ఉంటుంది. కామన్ గానే నరదృష్టి, నరఘోషం ఉంటుంది. అలాంటి వృషభ రాశి వారి కంటే ఇక వారు మహేష్ బాబు అంటారు కాబట్టి ఎక్కువ దోషం ఉంటుంది. కాబట్టి వారందరినీ ఆకట్టుకునేటువంటి శక్తి, యుక్తులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నరదృష్టి ఉంటుంది. అలానే దేవుని అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కూడా వారి మీద ఎక్కువగా కనిపిస్తుంటది. కాబట్టి వారికి అంత పెద్ద నరఘోషం ఉన్నా కూడా పెద్దగా బాధించేదే లేదు. ఇక పోయిన మాసాల్లో కనుక పండుగల దినాల్లో వారికి పెద్దలు చేసిన కార్యక్రమం ఏదైనా చేయలేకపోతే కనుక ఈ నవంబర్ మాసంలో కనుక ఖచ్చితంగా కార్తీక మాసంలో ఎక్కడైనా నదీ సముద్ర స్థానాలకు చేసినట్టయితే కనుక అక్కడ పెద్దలు చేసిన కార్యక్రమం కూడా వీరు చేసుకుంటే నరదృష్టి, నరఘోష అన్ని పోతాయి. వీరేంటంటే గోదానం, భూదానం, వస్త్రదానం, అలాంటి దానాలు, అన్నదానం, అలాంటి దానాలు ఏమైనా చేసినట్టు కనుక వీరికి మంచి జరుగుతుంది. అనుకున్నటువంటి కార్యాచరణకి వీరు తొలి అడుగైతే ఈ నవంబర్ 7వ తారీఖు తర్వాత 23వ తారీఖు లోపల కనుక చేసినట్టయితే అన్ని రకాలుగా కూడా సానుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది.
ఇక గురుగారు ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే చాలా మంది ఎదుర్కొంటున్నారు. సో మిమ్మల్ని సంప్రదించేవారు కూడా చాలా మంది గురుగారు మా భర్త లేదా భార్య సో మాట వినట్లేదు, సో చెడుదారుల వైపు వేరే అట్రాక్షన్స్ ఇవన్నీ ఉంటున్నాయని వస్తున్నారు. సో మరి ఇట్లాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా అండి. ఇందులో ఒకటండి, మనకింతలో మనం బాగుంటాం, మనం బాగుండడం చూసి మన మంచితనం చూసి అరే వృషభ రాశి వారే వీరు చాలా మంచివారు, వీరిని అసలు మనం వదలకూడదు, నేను ఏదైతే కోల్పోయినా అది వీరి దగ్గర ఉంటుందని చెప్పేసి అని వృషభ రాశి వారు ఎంత మంచివారైనా వారు ఎలా ఉంటారంటే చాకచక్యంగా వారు చాలా మనవారు ఒకసారి నవ్వి మాట్లాడారనుకోండి, వారి సెన్సిటివ్ తత్వం ఏం చేస్తారంటే అదే మనవారే కదా, వారికి కూడా హెల్ప్ చేద్దాం అని అంటది. అలాంటి మనసున్న వాళ్ళని ఎవరైనా వదులుతారా అండి? కాబట్టి వారికి పెళ్ళైనా కూడా ఎదుటివారు వారి మీద కన్నేయొచ్చు, వారి తప్పు లేదు అందులో, ఎదుటివారు కన్నేయొచ్చు. అలాంటి కన్నేసి వారు ఏదైనా చెడు కార్యక్రమాలు చేసేసి లొంగబొచ్చుకుని ఉంటే కనుక మందులు పెట్టు మాకులు పెట్టు ఏదో చేసి లొంగబొచ్చుకుని ఉంటే ఆ ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారి జీవితం నాశనం అయిపోతుంది, బొగ్గు పాలైపోతుంది, దుర్బతి పాలైపోతుంది, భర్తకి భార్య భార్యకి భర్త ఇలా లేకుండా పోతారు. ఇదంతా వృషభ రాశి వారి తప్పు కాదు, ఎదుటివారి తప్పు. ఎవరో చేసిన తప్పుకి వీరు బలవుతుంటారనమాట. ఇక వీరికి ఏమీ అర్థం అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అలాంటి చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు తోచినంత వరకు మన మైండ్ చెప్పినంత వరకు కూడా అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వలన క్రైమ్ చాలా పెరిగిపోతూ ఉంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ జాతక ప్రకారం ఇవన్నీ ఉండవండి, జాతకాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి అలాంటిది జానికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా పెడితే తీసుకోకుండా తినకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే కూడా తప్పదయి. కాబట్టి అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు వచ్చేసి అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే వీరిగా ఇంకోళ్ళ మీద కన్నేయకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఎఫ్ఐఆర్స్ లాంటి లవ్ లాంటి పెట్టుకోకుండా ఉన్నంత వరకైతే మాత్రం జాతకం ఫలిస్తుంది. జాతకంలో రాసినట్టుగా దినదిన అభివృద్ధి ఎలాగైతే ఖచ్చితంగా కనబడుతుంది. ఇక విశేషంగా గురుగారు ఎలాంటి పరిహారాలు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి చేసుకుంటే బాగుంటుంది అంటారు? వృషభ రాశి వారికి పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా, వీరికి ఉన్నటువంటి అనైజీ ప్రకారంగా, వీరికి ఉన్న ఆరోగ్య సమస్యల ప్రకారం, వీరికి ఉన్న గండాల ప్రకారంగా, వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, పితృదోషాలు అన్ని కూడా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటి వీరికి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుంది. అందులో ముఖ్యంగా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కానివ్వండి ఉంటే కూడా వీరికి ఎక్కువగా బాధిస్తుంది. కాబట్టి వీరికి శని దశ, శని అంత దశ, కుజు దశ, కుజంత దశ, కేతు దశ, కేతంత దశ ఎవరికైనా ఉంటే కనుక వీరికి జాతక ప్రకారంగా నేను చెప్పినట్టు దశలు కూడా ఉంటే ఇంకోవారికి గండం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ గండాలు ఉండటం, దినదినది అభివృద్ధి అయ్యేలాకపోవడం, కట్టుదిట్టంగా అష్టదిబ్బందులు అవటం, ఏ పంచాయతీలో ముందుకెళ్ళిపోవడంలా ఉంటాయి. నేను చెప్పిన దశలు కూడా యాడ్ అయితే కనుక వాళ్ళకి ఇక వారికి అఘోగతిలా ఉంటుంది అన్నమాట. కాబట్టి వీరందరూ కూడా చిన్న చిన్న పరిహారం చేసుకుని ఆ పరిహారాల కన్నా కూడా ముందు మనకి గురుగారు మరి ఇంత చెప్తున్నారు కదా, మరి మీ దగ్గరే ఉన్నాయి అంటే ఖచ్చితంగా మన ప్రేక్షకులు అందరూ తెలుసు మన దగ్గర కొన్ని రకాల వస్తువులు కూడా లభ్యపడుతూ ఉన్నాయి. దాంట్లో మంత్రోచ్చారణ చేసి మన దగ్గర లభ్యపడుతూ ఉంటాయి. కాబట్టి దాంట్లో కొన్ని ఏంటంటే కనుక ఇక ఇది రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ని ప్రతిరోజు కూడా మనం ఫేస్ వాష్ చేసుకోవడం, లేదా మనకి తినేటువంటి దాంట్లో 4 చెప్పులు వేసుకొని మనం తినడం ద్వారా మనలో ఉన్న నెగిటివిటీ, మన చెడు ఏ రోజు కారోజే ఇలా చిటికలో పటాపంచలేకపోతుంది. దాంతోపాటు ఇది ఒక అత్తరు. ఈ అత్తరుతో దెయ్యాలే భూతాలే కాదు, మనకి కారాబాన్ అంటారు. మనకి ఏదైతే గనక పాజిటివ్ రావాలో ఆ పాజిటివ్ మనకి రాకుండా ఎవరికి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఈ యొక్క అత్తర్ని గనక మనం అప్లై చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు రావాల్సిన డబ్బు వస్తుంది, వనరులు పెరుగుతాయి, అవకాశాలు కూడా మెండుగా వస్తాయి ఈ అత్తరు రాసుకున్నట్టయితే. దాంతోపాటు ఆరావళి కాటుక, ఇది కాటుక. ఈ ఆరావళి కాటుక గనక మనం ప్రతిరోజు అప్లై చేసుకొని మగవారు కూడా అప్లై చేసుకోవచ్చు. కంటిగా వస్తుంది. తల మీద ఖాళీ పెట్టుకుంటే కనుక నరదిష్టి, నరఘోష, శత్రుభయం అన్ని దూరం అయిపోయేసి మన దగ్గర నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుంది. భస్మం ఇది. ఈ ఆరావళి కాటుక భస్మం కావచ్చు, ప్రతి ఒక్కరు ధరించుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే నేలపడతనం, నరదిష్టి, నరఘోష, దిష్టి దోషాలు అన్ని కూడా పిల్లలు పోతే కూడా పిల్లలకు కూడా పెట్టవచ్చు. దానితో పాటు ఇది మనకి ఉంగరం. ఈ ఉంగరం మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయిన తర్వాత ఫైనల్గా ఉంగరం ఇస్తాం. ఈ ఉంగరం దేనికి చేస్తామంటే వారి సమస్యను బట్టి, వారి యొక్క పేరు బలం బట్టి, నక్షత్రం బట్టి ఉంగరం రాయి మారుతుంది, దీనిలో యంత్రం మారుతుంది వారి పనిని బట్టి. కాబట్టి ఈ ఉంగరం సాధారణంగా పెట్టుకున్నట్టు దగ్గర రాజకీయ రంగం, సినీ రంగం, నలుగురితో ఒక ఇండస్ట్రీ రంగం ఇలాంటి పెట్టుకుని వారందరికీ కూడా ఉంగరం పెట్టుకున్నట్టు దగ్గర ఖచ్చితంగా వారికి మంచి చేసుకుంటే దానికి ఏర్పడుతుంది. కట్టుదిట్టంగా ఎవరు ఏదైనా చేపించినా కూడా వారి దగ్గరికి రాకుండా ఉంటుంది. ఇది పాజిటివిటీగా ఉంటుంది ఉంగరం. దాంతోపాటు ఈ యొక్క హెయిర్ ఆయిల్. ఎవరైనా మా ఆయన్ని దూరం చేశారండి, మా ఆయన్ని, మా భర్తను దూరం చేసేసారు, మా పిల్లాన్ని దూరం చేసి, మా భార్యను దూరం చేసేసారు, ఎవరో నా మీద కన్నుబడిందండి, ఇట్లా చేసేస్తున్నారు, నాకు ఇప్పుడు ఏం జరిగిపోయిందంటే హెయిర్ ఆయిల్ ఇది రాసుకుంటే మన బాడీ మీద జరిగిందంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే షాంపూ.
ఈ షాంపూ కూడా ఖచ్చితంగా మనం రాసుకుని మనం యూజ్ చేస్తే కనుక మన తలకి కానీ మన బాడీకి కానీ ఏదైనా నెగిటివిటీ ఉంటే ఆ నెగిటివ్ అనేది అంతా కూడా తీసేసడానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. దీంతో పాటు మనకి అష్టదిబ్బంది ములుపు ఈ కనుక నీళ్ళలో వేసుకుని కాచుకొని కనుక ఆ నీటితో స్నానం చేసినట్టయితే ఖచ్చితంగా దీనివల్ల మంచి జరుగుతుంది. మనలో ఉండే నెగిటివిటీ చెడు అన్ని తత్వాలు హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి దానికి మనకి వనరులు అనేది సృష్టించబడుతుంది. దాంతోపాటు మనకి మాయాజల్, ఈ యొక్క మాయాజల్ అనేది మనం వ్యాపార సంస్థలు నెలకొల్పుకోవాలి. దీన్ని వ్యాపార సంస్థలు పెట్టుకున్నట్టయితే కనుక మనకు ఉన్నటువంటి వ్యాపారానికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అన్ని కూడా తొలగిపోతాయి, పటాపంచలేకపోతాయి. అంటే ఇంటికి ఎవరైనా అష్టదిబ్బంది చేయొచ్చు, ఇంటికి కూడా చేతబడి చేస్తారు, ఎతకూడదు అని చెప్పేసి అని ఇంట్లో గొడవలు అయ్యేలాగా చికాకులు పండేలాగా ఎప్పుడు ఇంటికి రాకూడదు అనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఇది అష్టదిబ్బందుల ముడుపు. సింహద్వారానికి రానున్నప్పుడు బయట లోపల కట్టుకోవచ్చు, సింహద్వారాన్ని కట్టుకోవాలి. అష్టదిబ్బంది ముడుపు ఇంటికి చేతబడి ఇప్పుడంటే అన్నీ పోతాయి. దాంతోపాటు ఇక మాలలు, ఇది వైజయంతి మాల. ఇది భార్యాభర్తల మధ్య దూరమైన ఎడబాటు భారం ఉన్నా కూడా ఈ వైజయంతి మాల ధరించుకోవడం వలన అందరూ కూడా ప్రేమ అనురాగ ఆప్యాయతలు కూడా దగ్గర అవుతుంటారు, పిల్లలు పెద్దలు కూడా. ఇది తర్వాత మనకి తులసి మాల. ఈ తులసిమాల, ఇది తులసిమాల వచ్చేసి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి, వీరి వైపున చెడు క్రియలు ఏది చేయకుండా ఉండడానికి, అందరూ వీరితో మంచిగా ఉండడానికి పనిచేస్తుంది ఇది. దాంతోపాటు ఇది స్ఫటికమాల, మైండ్ స్ట్రెస్ ఫీల్, జాబ్లో వెసులుబాటు, వ్యాపారంలో వెసులుబాటు, మనం ఏం చేయాలనే ఆలోచన వస్తుందన్నమాట. ఈ ఇది స్ఫటికమాల. ఈ స్ఫటికమాల తర్వాత కియామాల. ఈ యొక్క కియామాల వల్ల దిష్టి దోషాలు అయిపోతాయి, శని భగవాన్ అశుభ దృష్టి అన్ని తొలగిపోతాయి. ఈ కియామాలు ధరించుకోవడం మనకి ఆర్థిక రకమైన సమస్యలు అన్ని కూడా దూరమవుతాయి. దాంతోపాటు నవగ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. దీనితో పాటు ఇంకా మన దగ్గర వారి యొక్క సమస్యను బట్టి వస్తువులు అయితే ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం సంప్రదిస్తే వారికి సమస్య ఏంటి, ఆ సమస్యకి పరిష్కార మార్గం ఏంటి అనేది ఖచ్చితంగా మనం చూపిస్తాం. మన దగ్గర రాలేటువంటి వారు సమీప దూరంలో గురువులు ఉంటే కనుక ఖచ్చితంగా చూపించుకుంటే మంచిది. ఒకసారి చూపించుకొని మనం ఏదైనా పరిష్కారం చేయాలి. దీంతో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ప్రతిరోజు కూడా వీరికి దేవుని అనుగ్రహం కన్నా కూడా ఒక గోధుమ రొట్టెలు ఒక 3 చేసి ప్రతిరోజు చేయొచ్చు. నెల మాసం మొత్తం కూడా, కార్తీక మాసం మొత్తం కూడా, ఈ యొక్క నవంబర్ మాసం మొత్తం కూడా పరిహారం వీళ్ళకి ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరు చేయొచ్చు. ఇది గోధుమ రొట్టెలు ఒక 3 నుంచి 4 తీసుకొని ఉప్పు వేయకుండా కలిపి గోధుమ రొట్టెలు చేయాలి. ఆ రొట్టెల మీద బెల్లంతో రాయాలి. నీ కోరిక, నీ సమస్య 2 బెల్లంతో రాసేసి అవి ఆవుకు తినిపించాలి. ఏ ఆవైనా పర్లా ఆవుకు తినిపించినట్టయితే వీరికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలానే గుడాలు, గుగ్గిళ్ళు అంటారు. బఠానీలు కానీ శనగలు కానీ తీసుకొని 1 కిలో తీసుకొని ముందుగా నానబెట్టుకుని గుగ్గిళ్ళు వండాలి. గుగ్గిళ్ళు ఏదైనా విష్ణు ఆలయం, వైష్ణవ ఆలయంలో కనుక గుగ్గిళ్ళు సమర్పించుకోవాలి ఏదైనా బుధవారం మంగళవారం రోజున. ఈ రకంగా చేసినట్టయితే ఖచ్చితంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలానే ఈ వృషభ రాశి వారు వీటిలో ఏ ఒక్కరు చేసినా కూడా ఇంకా ఏదైనా సమస్య ఉందంటే కూడా సంప్రదించవచ్చు. ఇంకా వీరికి ఏదైనా పరిహార మార్గాలు కావాలంటే చూపించబడుతుంది. ఇంకా ఏదైనా కూడా అన్ని రకాల సానుకూల వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అదృష్టవంతులు ఒకరుగా ఉంటారు వృషభ రాశి వారు. ఈ కార్తీక మాసం నుంచే, ఈ యొక్క నవంబర్ మాసం నుంచే దినదిన అభివృద్ధిలాగా చేయాలి. మనకన్నా కాలం ముందుకెళ్తుంది, మనం వెనకబడి ఉన్నాం కాబట్టి మనం కూడా కాలంతో పాటు ముందుకు వెళ్ళాలి. కాబట్టి అలానే నాకేదో జరుగుతుంది, నాకేదో అయిపోయిందని ఒకే దగ్గర కూర్చొని అలాగే బాధపడకుండా ఏదైనా ముందు కొనసాగుతూ ఉండాలి. అప్పుడే మనకి జీవితంలో ఎదుగుతాము, మనల్ని గుర్తించుకోగలుగుతారు. కాబట్టి ముందు కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.